విభేదాలు లేవు, కలిసే పని చేస్తున్నాం. 6 నెలల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చాము. టీటీడీపై తప్పుడు ప్రచారం తగదు అని చెప్పి సంయుక్త సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు మా మధ్యలో విభేదాలు లేవు, మేము 6 నెలల్లో మస్తు సంస్కరణలు తెచ్చినాం అని సంయుక్త ప్రెస్ మీట్ అట, అంటే జాయింట్ ప్రెస్ మీట్. ఎందుకు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే అసలు విభేదాలు ఉన్నాయి, అది బయటికి పోతుందని చెప్పి జాయింట్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి విభేదాలే లేవు, ముఖ్యమంత్రి గారి ముందు ఎందుకు తిట్టుకున్నారు? నువ్వు నాకేం చెప్తున్నావు అని ముఖ్యమంత్రి సమక్షంలోనే, మంత్రుల సమక్షంలోనే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తుండగానే నువ్వెంత అని తిట్టుకున్నారు. మరి విభేదాలు లేవంటున్నారు. విన్నోళ్ళు పిచ్చోళ్ళ, చెప్పినోళ్ళు పిచ్చోళ్ళ? విభేదాలు లేనప్పుడు ఆ తారాస్థాయికి ఎందుకు చేరినాయి? ఆ విభేదాల వల్లనే ఇలా మీ అసమర్థత, మీ మధ్య సమన్వయ లోపం వల్ల ఇలా 6 మంది మృతి చెందారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ముగ్గురు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్నో సంస్కరణలు తెచ్చినాం అని చెప్తుంది. 6 నెలల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చారట. 6 నెలల్లో మీరు ఎన్నో సంస్కరణలు తెస్తే 6 మంది ఎందుకు చనిపోయారు? అయ్యేనా మీరు తెచ్చిన సంస్కరణలు? మీరు తెచ్చిన సంస్కరణల ఫలితమేనా అది? 6 నెలల్లో మీరు తెచ్చిన సంస్కరణల ఫలితం 6 మంది ప్రాణాలను బలిగొన్నారు. మళ్ళీ మీరే వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, సంయుక్త ప్రెస్ మీట్లు. దేనికి సంయుక్తం అంటే? విడిపోయి ఉంటే, మనస్పర్ధలతో ఉంటే, సమన్వయం లేకపోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళు గుగ్గిలం అవుతుంటే అప్పుడు సంయుక్తంగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రెస్ మీట్లు ఎప్పుడైనా టీటీడీ ఇప్పుడు ఎట్లా పెట్టింది? చైర్మన్ ఉంటాడు, ఈఓ ఉంటాడు, ఏఈఓ ఉంటాడు, ఇంకా అధికారులు ఉంటారు. అది కొత్తగా ఏం కాదు. ఇవాళ ఎందుకు వచ్చింది సంయుక్తంగా పెట్టాల్సిన పరిస్థితి అంటే ఇంతవరకు వాళ్ళు సంయుక్తంగా పెట్టలే. వాళ్ళ డొల్లతనం, వాళ్ళ యొక్క లోపం బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ అయ్యి వాళ్ళతోని పెట్టించింది. ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు? ముమ్మాటికి వీళ్ళ ముగ్గురు తప్పిదం వల్లనే 6 మంది ప్రాణాలు పోయినాయి, ఎందుకు క్షమాపణ చెప్పరు భక్తులకి, ఈ రాష్ట్రానికి ఎందుకు క్షమాపణ చెప్పరు అని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? క్షమాపణ చెప్పడం పక్కన పెట్టి సంయుక్త మీటింగ్ పెట్టిండి వీళ్ళ ముగ్గురుతోని, ప్రెస్ మీట్. ఇది కాదు కావాల్సింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రజలు ఇలా హిందూ భక్తులు, హిందూ మనోభావాలు కోరుకునేది ఏంటంటే వీళ్ళ ముగ్గురిని కట్టగట్టి తొలగించి ముగ్గురిని జైలుకు పంపాలి అనేది. ఇలా హిందూ మత విశ్వాసం, ఎవరైతే మతాన్ని విశ్వసిస్తారో ఆ అఖిలాండ కోటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధ్య దైవంగా భావిస్తారో వాళ్ళందరూ కోరుకునేది అదే. కానీ మీరేం చేస్తున్నారు? సంయుక్త ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పిస్తున్నారు. ఏం ఘనకార్యాలు చేశారంటే 6 మంది ప్రాణాలను బలిగొంటే నేను 6 నెలలు సంస్కరణ చేసి అద్భుతాలు చేసిన. ఏంది మీరు చేసిన అద్భుతాలు? మరి అద్భుతాలు చేస్తే తొక్కిసలాటలో ప్రజలు ఎట్ట చనిపోయారు? కని విని ఎరగని రీతిలో, ఎప్పుడు జరగని చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా టీటీడీ అసమర్థత వల్ల ఇలా 6 మంది ప్రాణాలు బలిగొంటే నేను సంస్కరణలు చేసిన. మీ గొప్పతనాల గురించి చెప్పుకోవడానికి కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సింది. మీరు చేసిన తప్పిదం గురించి చెప్పి క్షమాపణ అడగండి ప్రజల్ని. మేము వాలంటరీగా తప్పుకున్న స్వచ్ఛందంగా ఇది మేము నిర్వహించలేకపోయినా మా సమర్థత అని చెప్పండి. ఎట్లా ప్రభుత్వం పట్టించుకోవట్లే. ప్రభుత్వం మీ పదవులకి, పోయిన ప్రాణాలకి లెక్కగడితే మీ పదవులే విలువ కలయని నిర్ధారణకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మీ ముగ్గురు పదవుల కంటే ప్రాణాలు చాలా తక్కువ అని ఆయన విలువ కట్టిండి. ఇలా కట్టబట్టే 6 మంది ప్రాణాల కంటే మీ పదవులే ముఖ్యం, మీరే ముఖ్యమని విలువ కట్టబట్టే ఇలా మిమ్మల్ని ఒక మాటల్లా తొలగించలే. నిజంగానే 6 మంది ప్రాణాలే ముఖ్యం, పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేము, దానికంటే విలువైంది ఈ భూమి మీద లేదు అనుకుంటే వీళ్ళు ఉండరు. ఇవ్వాల వీళ్ళ పదవులు ఉండవు. పదవులకి ప్రాణాలకు కంపారిజన్ చేసుకుని ఆయన పోలిక చేసుకుంటే పదవులే పెద్ద అనుకోండి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తొలగించలే. వాళ్ళు వచ్చి మేమేమి విభేదాలు లేవు, కలిసి పనిచేయలేదు అంటుండు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని బిఆర్ నాయుడు గారు ఎవరు దెబ్బతీసేది? హిందువుల మనోభావాలు ఎవరైనా దెబ్బతీతరా? తీసింది మీరు. ఒక నమ్మకం, విశ్వాసం తిరుమల తిరుపతి దేవస్థానం పైన, అక్కడ ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు మీరు. మళ్ళీ ఇంకో బయటోడు వచ్చి తీసినట్టు హిందువుల మనోభావాలను దెబ్బతీయకండి అంటాడు. దెబ్బతీస్తున్నది మీరు.
ఇవాళ అదే అక్కడ మీరు బీఆర్ నాయుడు చైర్మన్ కాకుండా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి XYZ ఇంకెవరన్నా ముఖ్యమంత్రి ఉంటే ఇదే బీఆర్ నాయుడు గారికి సంబంధించిన TV5 ఛానల్లో దంచపోయారా? అప్పుడుండవు హిందువుల మనోభావాలు. అంటే జరిగింది జరిగినట్టు చెబితే హిందూ మనోభావాలను దెబ్బతీసినట. మీరు కొట్టుకున్నది కరెక్ట్ కాదా? మీ అసమర్థత కరెక్ట్ కాదా? మీ సమన్వయ లోపం కరెక్ట్ కాదా అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీటీడీ భక్తులు అడుగుతున్నారు. ఆయన చెప్తుండు చైర్మన్ అన్నట్టు నేను ఏకవచనంతో పిలవలేదు అంటుండు. ఏకవచనంతో పిలవంది పేపర్ వాళ్ళకి, టీవీ వాళ్ళకి పని లేక రాత్రా? తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది ఏకవచనంతో పిలిచిండు. ముఖ్యమంత్రి ముందే తిట్టుకున్నారు అని బ్యానర్ ఐటమ్ పెట్టింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. నువ్వే